హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. సో నిఫ్టీ 50 మార్కెట్ అనేది మనకు మండే ఎలా ఉండబోతుంది అనేది చార్ట్ అనాలిసిస్ చేసి మనము చూద్దాం. ప్రజెంట్ నిఫ్టీ వచ్చేసి 25,114 దగ్గర 108 పాయింట్స్తో మనకి ఫ్రైడే అనేది పాజిటివ్గా క్లోజ్ అయ్యింది. ఇప్పుడు చార్ట్లో మనం చూస్తే లాస్ట్ ఫ్యూ డేస్ నుండి మనకి కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది. అయితే మనము ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ వచ్చేసి సెప్టెంబర్ స్టార్టింగ్లో 24,400 లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తెచ్చుకొని మార్కెట్ స్ట్రాంగ్ బౌన్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 700 పాయింట్స్ అనేది ర్యాలీ వచ్చింది. 25,100 అనేది క్రాస్ అయింది. ఇక్కడ రెసిస్టెంట్ లెవెల్స్ అలాగే సపోర్ట్ లైన్స్ అనేవి చూసినట్లయితే రెసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెసిస్టెంట్ ఏరియా వచ్చేసి 25,250 నుంచి 25,300 అనేది మనకి ఒక రెసిస్టెంట్ జోన్ అనేది ఉంది. ఈ లెవెల్స్ క్రాస్ అయితే నెక్స్ట్ అప్ సైడ్ టార్గెట్ మనకి 25,500 వరకు పాసిబిలిటీ అనేది ఉంది. సో మార్కెట్ వచ్చేసి ఈ జోన్లో మనకి రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది. ఇక సపోర్ట్ లెవెల్ అనేవి చూసుకున్నట్లయితే మనకి డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 25,000. ఇది వచ్చేసి సైకలాజికల్ లెవెల్. దీన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ టాప్ సపోర్ట్ వచ్చేసి 24,900, అలాగే 24,900 నుంచి 24,850 అనేది ఈ ఏరియాలో మనకి సపోర్ట్ లెవెల్ అనేది ఉంది. ఇవి డ్రా చేసుకొని మనము మండే ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ లెవెల్స్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ క్యాండిల్స్లో వాల్యూమ్ కూడా బాగా పెరిగింది. అంటే బయర్స్ యాక్టివ్గా ఉన్న కండిషన్ అనేది మనము ఇక్కడ చూసుకోవచ్చు. బయర్స్ యాక్టివ్గా ఉన్నారని ఇది ఒక ఇండికేషన్. సో మండేకి మనము క్లియర్గా బుల్లిష్గానే కనిపిస్తుంది మార్కెట్ అనేది. అయితే 25,250 నుంచి 25,300 అనేది మనకి ఒక జోన్ అనమాట. మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ వచ్చి సస్టైన్ అవుతే మనము ఫ్రెష్ హైని చూసే పాసిబుల్ అనేది ఉంటుంది. లేదా ఇక్కడ కంటిన్యూగా ర్యాలీ ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. అయితే మనము ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి ఖచ్చితంగా స్టాప్ లాస్ని అయితే మెయింటైన్ చేయాలి. ఈ లెవెల్స్ అనేవి మనము గుర్తుపెట్టుకోవాలి.